మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందిస్తున్నారు, మనల్ని అపనిందలు వేస్తున్నారు, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారట. అంతగా జరుగుతుంది కూడా ఇప్పుడు. ఆ దినమందు సంతోషించి అప్పుడు మీ ఫలం అధికమవుతుంది. మీరు ఎన్ని క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు బాధలు నిందలు పడినా కానీ మీ ధనం ఏం అధికమవుతుంది. అటు పోతుంటే హ్యాట్ అంటుంటారు మనల్నే. కాకపోతే కొంతమంది అబ్బో అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇంటికి 2 స్టెప్లు వేయాలి. సంతోషించి అప్పుడే ఫలం అయ్యిద్ది. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు కొరకు నిందబడినప్పుడు రాదు ఫలం, ఐశ్వర్యం. ఎప్పుడు వస్తుంది? ఆ దినమందే సంతోషించాలి, అప్పుడు ఫలం అధికమవుతుందని బైబిల్ చెప్తుంది. అందుకే ఒక దైవజనుడు అంటాడు, నింద 100 అంటాడు. ఎంతో గాయాలు చేశారండి, కానీ క్రైస్తవునైనందుకు నేను ఇంటికి వెళ్ళి కన్నీళ్ళు విడిచాను. కన్నీళ్ళు విడకూడదు, 2 స్టెప్లు వేయాలి. బైబిల్ చెప్పింది అది. అప్పుడు మన ఫలము, మనకు ఐశ్వర్యము దేవుడు అనుగ్రహిస్తాడు.